హలో న్యూ మామ్స్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా హై ప్రోటీన్ ఉన్న ఇడ్లీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రెగ్యులర్గా ఇడ్లీ పిండి ఇంట్లో లేనప్పుడు ఇది ఒక 1 అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక 1 అవర్ ముందు లేదంటే 2 అవర్స్ ముందు పెసరపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది చాలా తొందరగానే నానిపోతుంది. ఒక 1 అవర్ అయినా పర్వాలేదు. సో ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టేసుకున్నాను కదా, అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసాను. ఇది జస్ట్ వాటర్ యాడ్ చేసేసి ప్లెయిన్గా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి అయితే తీసుకోండి. దీంట్లోకి ఒక 2 స్పూన్లు దాకా బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఒక స్పూన్ దాకా పెరుగు వేసాను. ఇవి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవి పెరుగు రవ్వ అంతా కలిసేదాకా కలుపుకొని తర్వాత దాంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ బొంబాయి రవ్వ అనేది మొత్తం పీల్చుకొని కొంచెం గట్టిగా అవుతుందన్నమాట ఇడ్లీ పిండి అనేది. ఓకేనా? అది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ పోపు వేసుకోవాలి. ఇది పోపు కంపల్సరీ వేసుకోండి. పోపు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి అల్లం తురుము వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నాను. క్యారెట్ తురుము మీరు సపరేట్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే క్యారెట్ తురుము వేసినప్పుడు మనకి ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. క్యారెట్లోంచి కూడా వాటర్ వచ్చేసి ఆ ఇడ్లీలు అనేవి కొంచెం వాటర్గా అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఇట్లా పెనం మీద ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసాను. ఈ పెనం మీద ఫ్రై చేస్తే ఆ వాటర్ అంతా కూడా పోతుంది కదా, ఇప్పుడు మంచిగా వస్తాయి అనమాట, వెంటనే ఉడికిపోతుంది. సో అదంతా కూడా ఆ పోపు అంతా కూడా దీంట్లో వేసేసి కలిపేసుకోవాలి. చూసారా, ఇందాకటికి ఇప్పటికే చాలా థిక్గా అయిపోయింది. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పోపు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఫ్లేవర్ అంతా దాంట్లోనే ఉంటుంది. కంపల్సరీ వేసుకోండి. సో ఇంకంతేనండి, మనం మంచిగా ఇడ్లీలు వేసేసుకుంటే హై ప్రోటీన్ ఉన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడు ఊరద్దాలు లేదంటే ఇడ్లీ రవ్వతో వేసుకుంటాం కదా, సో ఇలా కూడా ట్రై చేయండి. తెలుసు కదా పెసరపప్పు ఎంత ప్రోటీన్ ఉన్న ఫుడ్డో. సో మార్నింగ్ మనం ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ పెట్టడం పిల్లలకైతే చాలా మంచిది. మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇలాంటి ఫుడ్ అయితే ట్రై చేయండి. జస్ట్ ఒక 10 మినిట్స్ స్టీమ్లో ఉడికిస్తే మనకి ఇడ్లీలు అయితే చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. మీకు డౌట్ ఏం అక్కర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి నచ్చిందా లేదా అని చెప్పేసి. సో చాలామంది పొంగడానికి ఈనో యూజ్ చేస్తున్నారు. సో అస్సలు యూజ్ చేయొద్దు ఈనో అయితే, మనకి అది పిల్లలకు అంత మంచిది కాదనమాట. దాని బదులు బేకింగ్ సోడా వేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.